గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి బంధువైనటువంటి సుప్రియారెడ్డి యాక్షన్ సాగిందని జగన్మోహన్ రెడ్డి నివాసానికి అలాగే క్యాంపు కార్యాలయానికి ఆవిడ సోకులు చేయించి ఆ సోకులు తాలూకు బిల్లులు వసూలు చేసేందుకు ఆవిడ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ సుప్రియారెడ్డి మీద కొన్ని ఆరోపణలు గుప్పుమంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. దుర్గారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జగన్ బంధువైనటువంటి సుప్రియారెడ్డి యాక్షన్ సాగింది అని జగన్మోహన్ రెడ్డి నివాసానికి అలాగే ఆయన క్యాంపు కార్యాలయానికి సుప్రియారెడ్డి సోకులు అద్దారని, ఆ సోకులు అద్దిన దానికి ఎంతైతే ఖర్చు అయిందో ఆ బిల్లుని చెల్లించాలి అంటూ ఆవిడ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా సుప్రియారెడ్డి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ మధ్యన మనం అంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయం కోసం పెట్టిన ఖర్చు 45.54 ఎంతో మాట్లాడుకున్నాం మనం. సో ఇప్పుడు ఆ ఖర్చు పెట్టిన దాంట్లో దానికి వెనకాల ఉన్నది సుప్రియారెడ్డి అనే ఆవిడ. ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అవుతారట. సో ఈవిడ ఏం చెప్పినా కూడా R&B వాళ్ళు ఆగమేఘాల మీద చేసేయాలన్నమాట. అంటే వితౌట్ ఎనీ బిల్లులు లేకుండా, అంటే ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ వర్క్ ఇస్తేనే కదండి ఎవరైనా పని చేస్తారు. అట్లా కాంట్రాక్ట్ వర్క్స్ కానీ అంటే ఒక జీవో కానీ ఏమీ లేకుండా ఆవిడ ఇష్టానికి ఆవిడ పనులు. సుప్రియారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నివాసానికి అలాగే ఆయన క్యాంపు కార్యాలయానికి సోకులు అద్దడం కోసం కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని, అయితే ఆ బిల్లులు చెల్లించాలి అంటూ అధికారుల మీద ఆవిడ ఒత్తిడి కూడా తీసుకొచ్చేవారని, అధికారులు కనుక స్పందించకపోతే సీఎం ఆఫీస్ నుంచి ఆ అధికారులకి ఫోన్ చేయించేవారు అంటూ ఆవిడ మీద కొన్ని ఆరోపణలు అయితే గుప్పుమంటున్నాయి. వీటి మీద ఏమంటారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్యాంపు కార్యాలయానికి కావచ్చు, ఇంటికి కావచ్చు, ఈ హంగులు అవి ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న మనం విన్నది తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు పెట్టుకున్న ఫర్నిచర్ కావచ్చు, మొత్తం ఫెన్సింగ్ కావచ్చు, లోపల షాండ్లియర్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి మొత్తం వీటన్నింటికి కూడా 45 కోట్ల పైన ఖర్చు అయితే ఈవిడ అంటే ఈ గవర్నమెంట్కి తరఫున ఉంటారు కదా కాంట్రాక్టర్స్, వాళ్ళకి ఇవ్వకుండా ఎవరో ప్రదీప్ రెడ్డి అనే కాంట్రాక్టర్కి ఇచ్చి ఆవిడ పనులన్నీ చేయించేవారట. ఇప్పుడు ఆ బిల్స్ వీళ్ళు మాకు ఇంత చెల్లించండి అని అడుగుతారు కదండి. మేడం బిల్లులు కావాలి అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉండాలని లేదా, నీకు నేను సీఎం మనిషిని నీకు తెలియట్లేదా అని బెదిరించేవారట. అంటే బిల్లులు ఎంత అయింది ఏంటనేది కూడా ఆవిడ చెప్పేవారు కాదు. అంటే అమౌంట్ అడిగేది అంతే, ఇంత అమౌంట్ కావాలి, మేబీ 1 కోటో 2 కోట్లో మనకు తెలియదు కదండి. అంత డబ్బు ఇవ్వలేరు కదా గవర్నమెంట్, అసలు ఇవ్వదు వాళ్ళకి. మనం అన్ని బిల్స్ పెడితేనే అందులో కోతలు పెడతారు వాళ్ళు. 100 అడుగుతారు కదా, మనకు తెలుసు గవర్నమెంట్ లో ఎలా ఉంటుందో. అలాంటిది ఎటువంటి బిల్లులు లేకుండా, అసలు ఎటువంటి ముందస్తు ఇది లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే, మీరు చెప్పట్టుగా సీఎం పేషెంట్ నుంచి ఫోన్లు రావడం, ధనంజయ రెడ్డి గారే ఫోన్ చేయించటం, మీరు ఇస్తారా ఇవ్వరా, మీకు ఉండాలని ఉందా లేదా, లేదంటే తప్పుకోండి మీరు, ఇట్లా మాట్లాడేవాళ్ళట. R&Bలో ఫస్ట్ కృష్ణబాబు గారు ఉన్నారు కదా, కృష్ణబాబు గారు ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. ఆయన వెళ్ళిపోయాక ప్రద్యుమ్న అని వచ్చారట. ఆ ప్రద్యుమ్న వినకపోతే ఆయనకు కూడా వీళ్ళందరూ కూడా చీవాట్లు పెట్టేవారట. మీరు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా, మీరు రిలీజ్ చేయండి వెంటనే అని. మరి బిల్లులు అంటే అసలు సమర్పించకుండా వాళ్ళు ఎలా ఇస్తారు? కూడా పనులు చేయించారట. అలాగే అంటే అది వాళ్ళ మేడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంటది కదా. ఏం చేస్తారండి, ఉద్యోగాలు రిజైన్ చేసి వెళ్ళలేరుగా. బెదిరించినప్పుడు నోర్లు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకేం చేస్తారు, గత్యంతరం లేక చేస్తారు. తర్వాత వాళ్ళు అంటే అసలు ఆ కాంట్రాక్ట్ తాలూకు బిల్లులు కూడా ఈవిడ ఇచ్చేవారు కాదంటారా? బిల్లులు లేదు, ఏమీ లేదు అక్కడ. అమౌంట్ వెళ్ళటమే అంతే. అమౌంట్ కూడా ఆవిడ చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి, క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు మీకు మరి అసలు అంటే ఆ సోకులు అద్దడానికి ఎంత ఖర్చు అయింది ఏంటనేది మరి అధికారులకు ఎలా తెలిసిద్ది? ఆవిడ చెప్తుంది, నాకు ఇప్పుడు 2 కోట్లు కావాలి, 3 కోట్లు, వీళ్ళు రాసుకుంటారు కదండి. ఇప్పుడు మొత్తం మీరు అంతా ఈ 4-5 ఏళ్లలో ఆయన ఖర్చు చూసుకుంటే, అంటే అఫీషియల్ గా తెలిసి 45.54ట, అన్అఫీషియల్ గా ఎంత అయిందో ఇంకా తెలియదుట. అదే విధంగా మనం మొన్నను విన్నాం కదండి, దీంట్లో రిషికొండ ప్యాలెస్ కూడా
ఆ 5 భవనాల సముదాయం అన్నారు, ఫస్ట్ 7 అన్నారు, నిన్న మరి 5 భవనాల సముదాయం అన్నారు. ఎంతో మనకు తెలియదండి అవన్నీ. దాంట్లో కూడా ఈవిడ హస్తం ఉంది అని మనం విన్నాం, మనకు తెలియదు. ఒక అంటే దానికి సంబంధించిన ఇంటీరియర్ కూడా మొత్తం అవన్నీ కూడా ఈవిడ చేశారని. ఓకే, అది మనకి ఇంకా పూర్తిగా వివరాలు అయితే రాలేదండి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విధంగా చేసి ఇప్పుడు ఇరుక్కునేది ఉద్యోగస్తులండి. అంటే వీళ్ళ ఆఫీసర్స్ అన్నమాట, అఫీషియల్ గా పనిచేసే వాళ్ళు. మీకు మొన్న గుర్తుంటే రోజా గారు కూడా 100 కోట్ల స్కామ్ గురించి వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారు, అసలు టెండర్ ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది ఎవరు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చుకున్నారు, మాకు అసలు ఏమీ తెలియదు, అసలు 100 కోట్లు శాంక్షన్ అని తెలుసు అంతవరకే, అది ఎవరికి టెండర్ వెళ్ళింది ఏంటి అనే వివరాలు తెలియదు అని అంటుంది ఆవిడ. అంటే మీరు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆఫీసర్స్ కూడా వీళ్ళు ఎదురు తిరగాలండి. ఇప్పుడు ఒక కరప్టెడ్ ఎంప్లాయీ వల్ల ఇంతమంది అవస్థ పడతారు, ఒక కరప్టెడ్ ఐఏఎస్ వల్ల కింద పనిచేసే వాళ్ళందరూ ఇబ్బందులకు గురవుతారు. దీన్ని ఎలా మార్చాలి? ఇప్పుడు 5 ఏళ్ళు వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి ఇంత డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఈ రోజు ఆన్సర్ ఇవ్వరు కదండి. ఇప్పుడు ఎవరికి వాడు తప్పుకుంటాడు, మాకు సంబంధం లేదంటారు. ధనంజయ రెడ్డి గారిని అందుకే కదా వద్దనుకున్నది చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. సో దీనికి ఎక్కడ ఒక పులి స్టాప్ పెడతారు, ఎలా పెడతారు, ప్రభుత్వ శాఖల్లో జరిగే ఈ అవినీతికి ఎలా అడ్డుకట్ట వేస్తారనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరగకూడదు కదా. ఇప్పుడు మేము చెయ్యలేదు అనడం కంటే చెయ్యకూడదు అసలు ఎవరైనా సరే. అది ఏ పార్టీ అనేది మనకు అనవసరం. ఇప్పుడు ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు కష్టపడి తెచ్చుకుని వాళ్ళు ఇలా అవినీతి ఆరోపణలో కూరుకుపోయి రేపు పొద్దున్న రిటైర్ అవ్వడమో లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయటమో, వాళ్ళకి రావాల్సిన జీతం రాదు, సస్పెండ్ అయితే సగం జీతమే వస్తుంది వాళ్ళకి, తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ రావు వాళ్ళకి. సో ఇప్పుడు అసలు ఇంకొకటండి, అసలు క్యాంప్ ఆఫీస్ ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, వీటి మీద కూడా ఒక క్లారిటీ ప్రజలకి రావాలండి. ఆయన ఇంట్లోంచి కదలకుండా ఒక ముఖ్యమంత్రి నేను అని ఇంట్లో కూర్చుని ఆయన పరిపాలన సాగించడం ఏంటో, ఇట్లా ప్రజాధనాన్ని ఇంటికి ఖర్చు పెట్టించుకోవటం ఏంటో, ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి మనకైతే. మనం కేజ్రీవాల్ చూసాం, అంటే ఈ సుప్రియ అనే పేరు చాలా ఫేమస్ గా ఉంది. మీరు చూస్తే కేజ్రీవాల్ విషయంలో కూడా ఒక ఆవిడ సుప్రియానే. ఇప్పుడు సుప్రియ ఎదురు తిరిగితేనే కదా గొడవలు అయ్యాయి, ఆవిడ కొట్టారు. ఇప్పుడు సుప్రియ అక్కడ కనిపించట్లేదు మనకు. ఆవిడ వెనకాల అమిత్ షా ఉన్నారు, ఇట్లా రకరకాల మాటలు వచ్చాయి. ఏంటి అనేది మనకు తెలియదండి. కానీ ఇంకొక పెద్ద విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఏ ప్రభుత్వం తీసుకున్నా, అంటే కొన్ని ప్రభుత్వాలు అట్లీస్ట్ మనం చూసినంత మట్టికి ఒక మహిళ ఉంటుందండి వెనకాల. అది అవినీతికనే కాదు, ఇలా అక్కర్లేని విషయాల్లో ప్రభుత్వేతర శక్తి అంటాం కదా, అట్లాగా జయలలిత టైంలో శశికళ, ఇప్పుడు ఇక్కడ ఈవిడ పేరు వినిపిస్తుంది. నేటి వరకు భారతి గారే అనుకున్నాం మనం, భారతి గారు కాదు, ఇవాళ సుప్రియారెడ్డి అనే ఒక పేరు వచ్చింది. కేజ్రీవాల్ విషయంలో ఒక పేరు వచ్చింది. అట్లా ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా వీళ్ళు ఏమనాలి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎందుకు ఇలాగ ఒక వ్యక్తికి లీన్ అయిపోతారు? ఎంత చుట్టాలైనా పక్కాలైనా వీళ్ళకి కూడా చెడ్డ పేరు, ప్రభుత్వ ఉద్యోగులకి ఇబ్బంది, తర్వాత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వీటన్నిటి మీద అసలు ఆలోచించాలండి. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఒక రక్షణ కల్పించాలంటే ఇట్లా అవినీతిలో వాళ్ళు కూరుకుపోకుండా దీనికి అసలు ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేది